తుఫాన్ ప్రభావం తెలంగాణతో 2 రోజుల పాటు ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయన్నారు. సుమారుగా 22 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది అంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్నటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే అసలు తెలంగాణ రాష్ట్రంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి టి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. ప్రధానంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే వణికిస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. ఎక్కడెక్కడ ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర వాయుగుండం నిన్న మార్నింగ్కి తుఫాన్గా మారింది. తుఫాన్గా మారిన తర్వాత మనం ఐడెంటిఫికేషన్ కోసం వీటికి పేర్లు పెట్టడం అవుతుంది. నిన్నటి తుఫాన్కి మనం మోంతా అని పేరు పెట్టడం జరిగింది. ఈ మోంతా తుఫాను అక్కడ నుంచి నిన్న మార్నింగ్ నుంచి కూడా మనకి ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ మనకి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ప్రయాణం చేస్తూ ఇవి సముద్రంలో ఉన్నంత వరకు వీటికి సముద్రం నుంచి శక్తి లభిస్తుంది. సో అవి మరింత బలపడతాయి. సో నిన్నటికి తుఫాన్గా మారినటువంటి ఈ మోంతా ఈరోజు మార్నింగ్కి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనకి చెన్నైకి ఆగ్నేయంగా ఒక 160 కిలోమీటర్లు, కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో ఈరోజు మార్నింగ్ 8:30కి కేంద్రీకృతమై ఉన్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. సో తదుపరి కూడా ఇది రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే గంటకి సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఇటు ఆంధ్ర తీరం వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా ఇటు కళింగపట్నం, కాకినాడ సమీపంలో ఇది తీరాన్ని దాటి అయిపోయింది. కాబట్టి తీవ్ర తుఫాన్గా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్గా తీరాన్ని తాకినప్పుడు ఇందులో ఈదురుగాలుల వేగం మనకి 90 నుంచి 100 కిలోమీటర్లు, అకేషనల్గా 110 కిలోమీటర్లు కూడా వరకు కూడా ఉండే అవకాశం ఉన్నందున తీరాన్ని తాకిన ప్రాంతంలో చాలా మ్యాక్సిమం అలర్ట్ ఇది ఉంటుంది, డిస్ట్రక్షన్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అత్యంత భారీ వర్షాలు చాలా జిల్లాల్లో, ఈదురుగాలుల వేగం కూడా అక్కడ ఉంటుంది. అయితే మనం చెప్తూ ఉంటాం సార్, అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అని అంటారు, అత్యంత భారీ వర్షాలు అనుకుంటారు. కానీ మనకి తెలంగాణ రాష్ట్రంలో 22 సెంటీమీటర్ల మేర వర్షపాతం కూడా అత్యంత భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయనేటువంటిది కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఏ జిల్లాలకు ప్రధానంగా ఎఫెక్ట్ ఉంది? మనకి ఇది తీరాన్ని తాకిన తర్వాత మళ్ళీ అలాగే వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ తెలంగాణకి ఆనుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనకి ముఖ్యంగా ఇటు తూర్పులో ఉన్న జిల్లాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ 3 జిల్లాలని రెడ్ అలర్ట్లో పెట్టడం జరిగింది. రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి ఇక్కడ వర్షపాతం ఉంటుంది. అలాగే ఇప్పుడు తుఫాను వల్ల మనకి ఈ వర్షపాతం వస్తుంది. కాబట్టి తీవ్ర తుఫాను ఆల్రెడీ దాటిన తర్వాత గాలుల వేగం అయితే కొంత తగ్గుతుంది. కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి స్టిల్ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ప్లస్ 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం ఈ 3 జిల్లాల్లో పడుతుందని అంచనా వేస్తున్నాము. అలాగే మనకి మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఇక్కడ రెయిన్ఫాల్. అలాగే ఉరుములు, మెరుపులు, జల్లుల సమయంలో ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మరిన్ని జిల్లాలు జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, జనగాము, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు ఇక్కడ ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మేఘావృతమయ్యి మోడరేట్ రెయిన్ అన్ని జిల్లాల్లోనూ నమోదయ్యే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ మన సిటీ ఆఫ్ హైదరాబాద్. ఓకే సార్, ప్రధానంగా చూస్తే అంటే ఇక్కడ ఈ రోజు పరిస్థితి ఇట్లా ఉందని చెప్తున్నారు. రేపు కూడా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. రేపు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు, ఏ జిల్లాలకి
ఇబ్బందికరమైన పరిస్థితి ఉండవచ్చు. రేపు ఇది మరింత ముందుకు వెళ్ళిపోయి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు తీవ్ర తుఫాను స్థాయి నుంచి ఒక మెట్టు దిగి తుఫాను అయిపోతుంది. రేపటికి తుఫాను అయినప్పటికీ కూడా మనకి గాలుల వేగం ఉంటుంది, క్లౌడింగ్ అదంతా ఉంటుంది. కాబట్టి రేపు మన రెయిన్ఫాల్ కూడా పైకి షిఫ్ట్ అవుతుంది కొంచెం. సో రేపు మనకి ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం ఈ జిల్లాలకి రేపు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే కుమరం భీము, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, జనగాము, యాదాద్రి ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మన సిటీ ప్రాంతంలో కూడా రేపు కూడా మేఘావృతమై ఉండి కొద్దిగా మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంటుంది. అయితే రేపు సాయంత్రం నుంచి మన సిటీలో పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. నార్త్ తెలంగాణలో మటుకు ఎల్లుండి ఉదయం వరకు కొంచెం ఈ వానలు అనేవి కొనసాగుతాయి. సార్ మీరు చెప్తున్నారు ఎందుకంటే 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఎదురుగాలించేటువంటి అవకాశం ఉందంటున్నారు. మరి ఆ రైతులేమో చాలా వరకు కూడా కొంత దీని పట్ల ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఎలాంటి సూచన చేస్తారు ఒక వాతావరణ శాఖ? మనం అంటే ఈ తుఫాన్ రాబోతోందన్న సూచన గత 4 రోజులు బట్టి ఇస్తున్నాము. ఈలోగా పంట జాగ్రత్త చేసుకున్న వాళ్ళు పర్వాలేదు. అయితే ఇప్పుడు ఇంకా కట్ చేసి ఏమీ చేయలేరు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి పొడి వాతావరణం కనిపిస్తోందని చెప్పి గమ్మిని బయట ఆరబోయడం కానీ, లేదా ఇప్పుడు జాగ్రత్త చేసుకున్న ఆయుధాన్ని ఓపెన్లో వదలకుండా పూర్తిగా కవర్ చేసి పెట్టుకుని, ఎందుకంటే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, ముఖ్యంగా మనకి తూర్పు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కోసిన పంటని చాలా జాగ్రత్తగా కవర్ చేసి పెట్టుకుని జాగ్రత్త చేసుకోవాల్సిందని చెప్తున్నాను. అది చివరికి ఒక ప్రత్యేకమైన ప్రశ్న సార్, ఎందుకంటే వాతావరణం అనేటువంటిది ఆ వాతావరణ కాలంతో సంబంధం లేకుండా కూడా చాలా భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అసలు ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి అనేటువంటిది చాలామంది చాలా అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఏది చలికాలం, ఏది వర్షాకాలం, ఏది ఎండాకాలం తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఇలాంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడటం కారణం ఏంటంటే? అంటే ఇప్పుడు వచ్చిన తుఫాను ఇది భిన్నమైనది ఏమి కాదండి. మనకంటే ఈ నెల 16వ తారీఖు నాటికి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణ అయిపోయింది. నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణ అయిన వెంటనే మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల సమయంలో తెలంగాణలో రెగ్యులర్గా రెయిన్స్ పడవు. ఈశాన్య ఋతుపవనాలు మెయిన్గా తమిళనాడు రాష్ట్రానికి ప్రధానమైన వర్ష ఋతువు. అయితే ఈ ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకి సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడితే అవి సైక్లోన్లుగా మారేందుకు మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సో ప్రతి సీజన్లోనూ కూడా ఈ సమయంలో 1-2 సైక్లోన్లు నార్మల్గా వస్తుంటాయి. అలాగే ఈ సీజన్లో కూడా ఈ సైక్లోన్ రావడం జరిగింది. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ వల్ల ఒక 5-6 రోజులు మనకి ఈ రెయిన్, క్లౌడీనెస్ ఇవన్నీ ఉండి, ఇది అయిపోయిన తర్వాత ఈ క్లౌడీనెస్ పూర్తిగా తగ్గితే అప్పుడు మనకి ఈ నైట్ టైం టెంపరేచర్స్, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమవుతుంది. అప్పుడు గ్రాడ్యువల్గా మనకి నవంబర్ నెలాఖరికి కొంచెం చలి వాతావరణం అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా చూస్తే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంది. ప్రధానంగా చూస్తే ఇటు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, భద్రాద్రి, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈరోజు అదేవిధంగా రేపు కూడా ఉండబోతుంది. ఈ 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది. 3వ రోజు నుంచి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది శ్రీనివాసరావుతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ, 1990.